ఒంగోలు ముక్తినూతలపాడు గ్రామంలో గజ్జలకొండ బాలకృష్ణ గురుస్వామి పాడిన భక్తిరస కీర్తనలు లీలామణికంఠ బృందంచే ఆడియో క్యాసెట్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముక్తినూతలపాడు సూదనగుంట వారి ఇలవేల్పు శ్రీ ఢిల్లీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు నిర్వాహకులు గజ్జలకొండ బాలకృష్ణ గురుస్వామి ఏర్పాటు చేసిన సభలో మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కామేపల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ చైర్మన్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ, అయ్యప్ప స్వామి దేవస్థానం అర్చకులు చక్రవర్తి శ్రీ పరాంకుశం రంగస్వామి ముఖ్య అతిథులుగా హాజరై భక్తిరస కీర్తనల ఆడియో క్యాసెట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులను గజ్జలకొండ బాలకృష్ణ ఘనంగా సన్మానించారు. అనంతరం గురుస్వాములు భక్తి పాటలు ఆలపించారు. అలాగే అమ్మవారి వేషధారణలతో భక్తి పాటలు పాడారు. భక్తిరస కీర్తనల ఆడియో క్యాసెట్ ఆవిష్కరణ కార్యక్రమానికి స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వచ్చిన భక్తులకు, స్థానిక ప్రజలకు స్వామివారి తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డప్పు శ్రీను గురుస్వామి, సంగీత కుమారస్వామి గురుస్వామి, రచయిత మోటుపల్లి శ్రీనివాసరావు, మల్లి గురుస్వామి, రాజేష్ గురుస్వామి, జి నారాయణ గురుస్వామి, జి వెంకటేశ్వర్లు, సిహెచ్ వినయ్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. సో చక్రవర్తి సార్ కూడా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా ఒక్కసారి అందరూ ఆయన మాత్రం చేతులు ఎత్తి ఓం నమ శివాయ అని అన్నారు. నేను గట్టిగా చెప్పట్లు అంటే చుకొట్రా లేడీస్ అందరు గట్టిగా ఒక్కసారి, అమ్మలు దయచేసి మీరు గట్టిగా. అలాగే ఫస్ట్ పాట బాలుగారు మొదటి పాట గురించి ఒక 2 మాటలు చెప్పి. లీలామణికంఠ భజన బృందం ఏర్పాటు చేసుకుని ఇంతమంది రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప స్వామి గీతాలు కానీ భక్తి గీతాలు ఆలపించే గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా ఈరోజు ఇక్కడ పిలవటం చాలా సంతోషం. మన గ్రామంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున గొప్ప గొప్ప గాయకులు, సంగీత విద్వాంసులు, తర్వాత గ్రామ ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం, ఈ క్యాసెట్లు బాగా ప్రజల ప్రాచుర్యం ఉంది. తర్వాత రాబోయే రోజుల్లో బాలు బృందం వాళ్ళ చేత పెద్ద పెద్ద కచేరీలు జరగాలని చెప్పి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. అధిపతి మహాగణపతి పార్వతీ పరమేశ్వరుల ప్రథమ కుమారుడు విఘ్నేశ్వరుడు, సర్వ శుభములకు శుభప్రదాయుడు, తొలి ఆరాధ్య దేవుడు వరప్రదాయుడు. అటువంటి లోక పూజ్యునికి ముందుగా భక్తిగా నమస్కరిస్తూ మీ అందరి ఆశీర్వాదాలతో మన నవ యువ గాయకుడు మన బాలు గురుస్వామి వారి సుమధుర గాత్రంలో వరశక్తి వినాయక వందనాలయ్య, వరములిచ్చు దేవ నీకు శరణాలయ్య అంటూ ఆ దేవదేవుడు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దీక్షా దక్షతగా మొదటిసారిగా ఆలపించిన
నాలుగో పాట కూడా గురువు గారు ప్రసాదం కార్యక్రమం ఉంది. స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెడీ? శ్రీరామచంద్రమూర్తికి జై. విని అందరం పాడుకుందాం. బాలుగారి ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి అందరికీ నా యొక్క శుభాభినందనలు. ఆ హరిహరాత్మజుడు అయ్యప్ప స్వామి గారి యొక్క అనుగ్రహం బాలుగారికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం భగవద్బంధువులు అండి. ఒకే మార్గంలో ప్రయాణించేటటువంటి వాడు. అది కలియుగంలో మానవుణ్ణి భగవంతుణ్ణి చేర్చే మార్గం. భాగవతంలో చెప్పినట్టుగా నవవిధ భక్తి రీతులు: అర్చనం, కీర్తనం, విష్ణు స్మరణం, సఖ్యం, దాస్యం, ధ్యానం, ఆత్మనివేదనం అన్నట్లుగా సంకీర్తన విభావరి. కలౌ స్మరణాన్ ముక్తి అని కలిధర్మం చెప్తుంది. ప్రతి మానవుడు అరిషడ్ వర్గాల్లో పడి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు ఇవి ఆవహించి కలిపురుషుడి యొక్క ఆ ప్రభావంతో భక్తి మార్గంలో నడవలేక కొట్టుమిట్టాడుతూ ఐహికమైనటువంటి సుఖాల కోసం ప్రాకులాడుతూ కలి ప్రభావం వల్ల అణగారిపోతూ ఐహికమైనటువంటి ఒక సంసార సుఖాల కోసం ప్రాకులాడే మానవుడికి సరైనటువంటి మార్గం కలౌ స్మరణాన్ ముక్తి. ఈ భక్తి మార్గం ఒక్కడే. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాది క్రతువులు, ద్వాపర యుగంలో కృష్ణోస్తు భగవాన్ స్వయం అన్నట్లుగా కృష్ణ పరమాత్మని అర్చించి మానవుడు మోక్షాన్ని పొందాడు. ఈ కలియుగంలో కేవలం నామస్మరణతో, అంటే ఇప్పుడు ఈ సంకీర్తన, భజన ఇవన్నీ కూడా నామ సంకీర్తన కిందకి వస్తాయి. అతి సులభమైనటువంటి మార్గం మానవుడు తరించడానికి ఈ సంకీర్తన అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటిది. మనందరం భక్తి మార్గంలో నడిచేటటువంటి భగవద్ బంధువులం. మనందరికీ కూడా ఈ అంటే పాడటం మామూలుగా భజనలు చేయటం ఇవన్నీ ఒక ఎత్తు, ఈ రికార్డ్ చేసి సీడీ రూపంలో ఇవ్వటం చాలా కష్టతరమైనటువంటిది. మన ఒంగోలు ఏరియాలో ఇంతకుముందు సుబ్బయ్య గారు ఆయన మన దేవస్థానంలోనే సీడీ ఆవిష్కరణ చేయటం జరిగింది. రెండోది మన ప్రకాశం జిల్లాలో ఈ బాలు అయితే ఉన్నారు, మహానుభావులు చాలామంది ఉన్నారు. రామలింగారెడ్డి గారు, కృష్ణ గారు, ఇక్కడ వచ్చినటువంటి మన నరసరావుపేట వాస్తవ్యులు డబ్బు సీని గారు, రాజేష్ గారు, కుమార్ గారు, ఇంకా అతిరథ మహారథులు, ఇంకా పేరు పేరున నేను చెప్పడం కష్టం. వచ్చినటువంటి ఆహ్వానితులు చాలామంది నామ సంకీర్తన ప్రియులు
భక్తి మార్గంలో నడిచేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ ఆహ్వానం నాకు కూడా అందటం సంతోషదాయకం. కాబట్టి 28 సంవత్సరాలుగా ఆ స్వామివారి యొక్క పాద సేవలో మేము ఆరాధనలో తరిస్తూ భక్తి మార్గంలో సాగిపోతూ ఎంతో మంది మమ్మల్ని ఆదరించి దీక్షలు తీసుకొని వారి యొక్క అభిమానాన్ని మాపై ఉంచి ఇంతకాలం సాగిపోవడానికి ఎంతోమంది సహకారంతో మేము ఈ రోజున ఇలా ఉండగలిగామంటే ఆ అందరి అభిమానం, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అయ్యప్ప అనుగ్రహం అనేటటువంటిది చాలా గొప్పదండి. 2 సుప్రీం పవర్లండి. ఒకటి అయ్యా పరమేశ్వరుడు, అప్ప మహావిష్ణువు అండి. ఇద్దరు మగవారికి జన్మించడం ఏందని కొంతమంది విమర్శలు వచ్చినాయి ఈ మధ్య. అవన్నీ మనం పట్టించుకోవడం అవసరం లేదు. మనం ఆధ్యాత్మిక సద్గురువులు, జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు మనకి ప్రబోధించినటువంటి అద్వైతంలో భాగంగా హరిహరులిద్దరికీ భేదం లేదు, శివకేశవులకి అభేదులు అని చెప్పిన ఆ యొక్క సారాంశమే అయ్యప్ప. అందరికీ తెలిసిన విషయమే. ఆయన యొక్క ఇంతాక చెప్పారు మన రాజేష్ గారు, లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. 2వ శ్లోకం ప్రధానమైనటువంటిది. విప్రపూజ్యం విశ్వవంజం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. క్షిప్రం అంటే దోషిని. అంటే ఈ మోహిని అవతారంలో స్వామివారు పరిగెత్తుంటే భస్మాసుర సంహారం అయిన తర్వాత ఆయన చూపు పరమేశ్వరుడికి చూపు జగన్మోహనాకారంగా ఉన్నటువంటి ఈ మహావిష్ణువు మీద పడింది. ఎంబడబడ్డాడు. ఒక్కసారి కౌగిలించుకుందాం. అలిసిపోయినారు. పరిగెత్తారు. చెమటలు కాలిపోతున్నాయి ఇద్దరికి కూడా. ఒక్కసారి ఆ పరమేశ్వరుడు జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువుని అట్లా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మవారి యొక్క ఎడం చెయ్యి పరమేశ్వరుడు యొక్క కుడి చెయ్యి అట్లా కలిసినాయి. ఇద్దరి స్వేదం ఆ దోషిట్లో పడి ఆ స్వేదం నుంచి ఉద్భవించినటువంటి వాడు 2 నిమిషాలు అయ్యప్ప పుట్టడం జరిగింది. ఆ మిగిలినటువంటి ఆ స్వేదం పంపా నదిగా పారుతున్నదని చెప్పి బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఇటువంటి మహానుభావుడు ముందు కాలంలో రామాయణ కాలంలో ఆంజనేయుడి యొక్క స్వేదం మింగి మత్స్యవల్లభుడు అనేటటువంటి మహావీరుడు పుట్టి మైరామునుడి యొక్క ద్వారపాలకుడుగా ఉండి ఆంజనేయ స్వామితో యుద్ధం చేసి సమబలుడుగా నిలిచినటువంటి వాడు 2వ వాడు మన అయ్యప్ప స్వామి గారు. కాబట్టి ఈ హరిహరులు ఇద్దరు యొక్క తేజస్సు, ఆ తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి వాడు మన అయ్యప్ప. కాబట్టి ఇద్దరికి సంబంధించినటువంటి వాడు. ఈ కలియుగంలో మానవుణ్ణి తరింపజేసేటటువంటి సులభమైనటువంటి ఈ భగవన్ నామం స్వామియే శరణమయ్యప్ప. అటువంటి భక్తి మార్గంలో మనందరం నడుస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, బాలు గారికి ఎంతో సంతోషంగా ఈ సీడీ ఇంకా ఎన్నో సీడీలు చేస్తూ భక్తి మార్గంలో నడిచి 10 మందికి మార్గదర్శకుడిగా నిలవాలని, అందరికీ ఆ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంకా చాలా మంది మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. నా తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ ఏం మాటలు రావట్లేదు ఇక్కడ, దయచేసి నన్ను క్షమించాలి. కుమారన్నయ్య గారికి ముఖ్యంగా ఆయన గురించే చెప్పుకోవాలి నేను. ఎందుకంటే ఇక్కడ చిన్న గడ్డలెగిసి పడుకొని ఉంటే కోరస్ వాళ్ళకి ప్రాబ్లం అయ్యి నా తమ్ముళ్ళకి బాలు ఎప్పుడు పాడాలి అని అన్నీ నేర్చుకొని అన్నయ్య గారికి చిన్న ఆపరేషన్ జరిగి ఉంటే వెళ్ళి ఆయన్ని ఎంతో ఇబ్బంది పెట్టాను థియేటర్లో. ఒక్కొక్క పాట పాడడానికి దాదాపుగా 2 అవర్స్ తీసుకున్నాను. అయినా కూడా భరించి నన్ను ఈ స్థాయిలో మీ అందరి ముందు నిల్చోబెట్టాడు. అన్నయ్యకి ఎప్పుడూ రుణపడి ఉంటానని దైవ సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అలాగే మా అన్నయ్య ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉంటూ, మా అన్నయ్య గారు అలాగే నా భార్య గారు నాకు ఎన్నంటి ఉండి ముందుగా నడిపించింది మా అన్నయ్య, నా భార్య, మా చిన్నన్నయ్య గారు. ఎప్పుడూ నేను వాళ్ళని మర్చిపోనని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు మాటలు రావట్లేదండి ఇంతమంది ముందు. పాటలు అయితే పాడగలుగుతాను కానీ మాటలు మాట్లాడడం నాకు రాదు, క్షమించండి. అట్లాగే పిలవగానే మా మావయ్య గారు వచ్చి ఎంతో సొంతగా పిలుచుకుంటాను, నన్ను ఎంతో ఆశీర్వదించుతాడు.
ఈ ఊరికి కానీ కాలు పోయినా కూడా రా అని హక్కును చేర్చుకొని నువ్వు ముందుకు ఎదగాలి, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అని నన్ను ప్రోత్సహించి ఈ ఊర్లో ఈ స్థానం కల్పించి మన అనే స్థానాన్ని తీసుకొచ్చాడు. అట్లాగే మండల్ సార్, మురళీకృష్ణ గారు సార్, ధన్యవాదాలు సార్. అడగగానే వచ్చారు, ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఏ పరిచయం లేకపోయినా పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించి ఇంతగా నన్ను దగ్గర తీర్చుకున్నారు సార్. నిజంగా సార్ నేను గెస్ చేయలేదు. మార్నింగ్ వెళ్ళినా కూడా ఎందుకు బాలు తిరుగుతావు, టెన్షన్ పడతావు, నేను వస్తా, నీ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అని సపోర్ట్ చేసి నన్ను పంపించాడండి. నేను నా శ్రీమతి గారు ఇద్దరం వెళ్ళి ఆహ్వానించాం. మళ్ళీ అట్లాగే నా గురువు గారు నాకు ఎంతో సహాయం చేశారు. ఫస్ట్ టైం మాలేసుకున్నప్పుడు మా అన్నయ్య గారు తోడుంటే, మూడోసారి మాలేసుకున్నప్పుడు నా గురువు గారేనండి అన్నీ తానే చూసుకున్నాడు. అందుకే ఆయన మీద చిన్న పాట కూడా రాసుకున్నాను, నేనే రాసుకున్నాను. అన్నయ్య గారు ఏమన్నా తప్పు ఒప్పులుంటే కుమార్ అన్నయ్య గారు సరిదిద్దాడు. నాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా చక్కగా వచ్చింది ఆ పాట. దయచేసి ఏమైనా తప్పులుంటే, మీ గురించి మాట్లాడలేకపోయి ఉంటే నన్ను క్షమించండి. ఏమైనా పొరపాటు చిన్న తప్పులు చేసి ఉంటే వేదిక పైన ఉన్న పెద్దవారు, ఇక్కడ ఉన్న రచయిత గారు అయితే నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ ఒక శిల్పం తయారవ్వాలంటే ఉలితో ఎన్నో దెబ్బలు తినాలి. అలాగే నువ్వు కూడా పైకి వెదగాలంటే పూలు పడుతుంటాయి, రాళ్ళు పడుతుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ అనుకోగా మెలకువగా ఉండి నాకు 3 గంటలకల్లా కాల్ చేస్తారు సార్, మీరు ప్రిపేర్ అవుతున్నారా, ఏం చేస్తున్నారని. అలాగే నా పిల్లలు కూడా రచయిత గారు కాల్ చేశారు, మీరు లెగవండి నాన్న అని. వాళ్ళు ఎగ్జామ్ టైంలో చాలా ఇబ్బంది పడిపోయారు. దయచేసి క్షమించండి, చాలా కాలస్యమైంది. 4 పాటలు పాడుకోవాలి, వేషధారణ ఉంది. వచ్చిన పెద్దలందరికీ భిక్ష ఏర్పాట్లు చేస్తున్నాను. దయచేసి ఎవరు వెళ్ళకండి, భిక్ష స్వీకరించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. లేట్ అయినందుకు నన్ను మన్నించండి, ఎక్కువగా మాట్లాడడం నాకు రావట్లేదు. దయచేసి ఏదైనా తప్పు జరిగి ఉంటే నా వల్ల క్షమించండి. ఊరు పెద్దలందరూ నన్ను ఆశీర్వదించి ఈ పాటలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. స్వామియే. అట్లాగే నా తమ్ముడు రాజేష్ ఎక్కడికి పిలిచినా కూడా ఆహ్వానం రాడండి. అన్నయ్య కష్టంగా ఉంది అంటే, నువ్వు రావాల్సిందే అన్నాను. చాలా దూరం నుంచి 400 కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి వచ్చాడు. అట్లాగే మా శ్రీనన్నయ్య గారు, డబ్బ శ్రీనన్నయ్య గారు ప్రథమ పూజ్యులు. మన గణపతి ఎట్లాగో మాకు అయ్యప్ప స్వామి వారికి పాటలకి ముఖ్యంగా ముందుకెళ్ళటానికి ఈయన అంత మాకు అంటే సక్రమంగా ఆయన గురించి నేను ఉచ్చరించలేకపోవచ్చు, కానీ ఆయన చూసే చాలా ఇన్స్పైర్ అయ్యాము. అట్లాగే కుమార్ అన్నయ్య గారు కానీ, మల్లి అన్నయ్య స్వామి గారు కానీ, ఇక్కడ మోటిపల్లి రచయిత నాకు ఎంతో దగ్గరుండి నడిపించాడండి. శ్రీనివాస్ గారు సార్, ఒకసారి మీరు ముందుకు రావాలి సార్. 3:30కి కాల్ చేస్తారు సార్. ఏ గుంజాను మీరు పాడితేనే ఆ పాటలు వస్తాయి, మీకు పల్లవి వస్తుంది, చరణం వస్తుంది, ప్రతి అక్షరం మీరు పాడాలి, ఉండాలి అని. మళ్ళీ 4:30 కల్లా అన్నయ్య కాల్ చేస్తాడు, బాలు బ్యాటరీస్ అవుతున్నావా, ఎంతవరకు వచ్చింది, ఒకసారి పల్లవి వినిపించు, ఒకసారి చరణం వినిపించు. యాక్చువల్గా బాగలేదండి సార్ గారికి, నిజంగా కుమార్ సార్ గారికి బాగలేదు. డాక్టర్ గారు వద్దన్నారు, కానీ నేను అడగగానే వచ్చి థియేటర్లోకి ఆయన బాధ అంతా ఇంత కాదండి. ఒకవైపు ఆయన బాధ చూస్తే నేను పాడలేను, చరణం పోతుంది, పల్లవి పోతుంది, బాలు అంటాడు, ఇలా చూస్తాను సార్. ఇంతేనండి, తప్పులేమన్నా ఉంటే మన్నించండి సార్. మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నీ గురించి సార్. 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. గట్టిగా ఒక 1 నెల రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాను. ఈ సైడు కొంచెం బాగలేదు నాకు, లోపల ఒక దీనిలాగా వచ్చి ఇటువైపు కంటి దగ్గర నుంచి ఇటు వచ్చింది. ఒక 1 నెల రోజుల నుంచి ఏదో ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నాను, అయినా సరే వదిలిపెట్టలేదు బాలు. చెప్పేది ఏమన్నా, బాలు బాగానే కష్టపడ్డాడు, ఏదో సింపుల్గా చేస్తానని చెప్పాడు. మరి ఇంతమంది గాయకుల్ని మరి ఎవరైనా ఎదుగుతుంటే లాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అది సహజం. నా దగ్గర నుంచి కూడా కష్టపడి ఎదిగేవాడికి లాగేవాడు ఉంటాడు, సహాయం చేసేవాడు ఉంటాడు. సహాయం చేసేవాడి కంటే లాగేవాడు ఎక్కువ ఉంటారు, ఏ ఫీల్డ్లో అయినా సరే. అది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అది మన ఫీల్డ్ కావచ్చు. మన దాంట్లోకి ఎక్కువ ఆయన బాగుపడుతున్నాడు, ఈయన బాగుపడుతున్నాడు, ఏం చిచ్చేది లేదు. 2 నెలలు, ఆ 2 నెలల్లో తీసేది ఏం లేదు. ఆయన పడేది ఈయన పడేది ఏం లేదు, అందరం ఒకటే.
కాకపోతే ఆయన పాడేది ఈయన పాడేది గొప్పగా కాకుండా బాలు వీటన్నిటిని అధిగమించి మరి సంకల్పంతో మంచి మంచి పాటలను ఎంచుకున్నాడు. మరి గురువు మీద ఈ రోజున గురుభక్తి ఎంతమందికి ఉందో తెలియదు, కానీ గురువుగారి మీద ఒక మంచి పాట రాసుకున్నాడు. ఆ పాటలన్నీ కూడా చాలా చక్కగా మరి అతనుకున్న స్థాయికి మరి స్థాయికి మించి పాటలు పాడాడు. చాలామంది ఇది బాలు నీ వాయిసేనా అన్నారట. మరి స్థాయికి మించి పాడాడు, కష్టపడ్డాడు. మరి ఈ రోజున వారికి అయ్యప్ప వారికి వారి కుటుంబానికి మరి వారి ధర్మపత్ని వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ పిల్లలు ఎంతో మరి బాలుకు సహకరించారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నప్సిన నాయన ముందు వాస్తవంగా ఆయనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. అయినా సరే బాలు 1-4 సార్లు, మరీ ముఖ్యంగా రాజేష్ స్వామి, నేను బాలుతో చెప్పాను, రాజేష్ స్వామి రాడు స్వామి, నేను డైరెక్ట్గా చెప్పాను బాలుతో, రాడు స్వామి దేనికి రాడు, ఇదే నువ్వు ఫోన్ చేసినా అంటే నేను వాళ్ళు చూసి ఇష్టం అయిపోయా. ఇంతగా మన రామలింగారెడ్డి స్వామి చెప్పినట్టు మరి ఇవాళ సంపూర్ణమైంది మొత్తం రాజేష్ స్వామితో. మరి వారికి మరి ఇక్కడ విచ్చేసిన మరి పెద్దలు మల్లకృష్ణ గారికి, కామపల్లి శ్రీనివాసరావు గారికి, మరి మా పూజనీయులు రంగస్వామి వారికి, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆడియో ఆవిష్కరణ జయప్రదం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ఏడంతస్తుల మేడమ్మ మేడల్లోని కొలువమ్మ, ఏడంతస్తుల మేడమ్మ మేడల్లోని కొలువమ్మ, పక్షిత పిలిచాం దుర్గమ్మ మా తల్లిని నీవై రావమ్మ, భక్తిత పిలిచాం సత్తమ్మ మా తల్లిని నీవై రావమ్మ, దిగి దిగి రావా దుర్గమ్మ మెల్లంగా దిగిరా దుర్గమ్మ, దిగి దిగి రావా దుర్గమ్మ మెల్లంగా దిగిరా దుర్గమ్మ, దిగి దిగి రావా దుర్గమ్మ మెల్లంగా దిగిరా
మళ్ళీ భక్తి రసవాణి సంగీత ఆవిష్కరణ గురించి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా ఒక్కసారి అందరూ చెప్పండి ప్లీజ్. కళాకారులు ఆయన తోటి కళాకారులందరికీ పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంచెం వెడల్పుగా ఉండండి అందరూ కూడా ఒక్కసారి. బాలు గారి ఫ్రెండ్స్, అలాగే అభిమానులు, అలాగే బంధువులు, స్నేహితులందరికీ పేరు పేరున స్పెషల్గా బాలు గారి తరఫున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని బాలునా సాయి సాయి థ్యాంక్ యూ. పాపం అందరు వేడి నీళ్ళు ఇచ్చినా నాకు కూలింగ్ వాటర్ తెచ్చిచ్చాడు ఈ అబ్బాయి. కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయా మేడం గారు? జరుగుతున్నాయి కాబట్టి ఒక 5 నిమిషాలు లోగా ప్రసాద్ అంతే. అలాగే పాటలు ఒక 2-3 పాటలు ఉన్నాయి కాబట్టి దయచేసి అది వినేసి ఆ తర్వాత భిక్ష కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఎవ్వరు వెళ్ళదు. ఇంకా కొట్టుకో ఇష్టం మెమరీ కార్డు ఇండిపోయిందా కొట్టు. అదే ముగ్గురు ఇటు కడ్జీ కడ్డీ ఇమ్మీడియట్లీ అదే కెమెరా అనేది మళ్ళీ తీస్తా. ఒక్క నిమిషం అన్న ఫోటో కావాలొద్దా? ఇదిగో ఇటు చూడండి అందరు ఒకసారి. స్వామి అంతా ఇక్కడ చూడండి ఒకసారి. స్మైల్ స్మైల్ కొంత ఆడండి. ఓకే రైట్ అయిపోయిందండి. ఓకే ప్లీజ్ అండి సార్ చెప్పండి సార్. స్మైల్ ప్లీజ్. అవ్వాలి చక్కగా అవకటి అడగద్దు. ఓకే సార్ థ్యాంక్ యూ. కృష్ణ మన స్వాములందరూ స్నేహితులు ధర్మశాస్త్ర గ్రూపు వేండమెట్ట స్వామి మన స్వాములందరూ స్టేజ్ దగ్గర రావాలని కోరుకుంటున్నా. మ్యూజిక్ పెట్టు స్వామి. స్వామి సార్ స్వామి స్వామి స్వామి. మరి ఈరోజు మరి అలాగే ఒకేసారి 12 సంకీర్తనలు చేయటం అంటే మాటలు కాదు. ఎందుకంటే గాయకులుగా ఆ కష్టం ఏంటో మాకు తెలుసు. పైగా పక్కనేం కాదు, ఒక 100 కిలోమీటర్లు నరసరావుపేట వెళ్ళి పాడుకొని రావటం. అందులో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ ఇంకో టేక్ మళ్ళీ వెళ్ళవలసిందే. లైవ్లో పాడటం కన్నా రికార్డింగ్ థియేటర్లో చాలా కష్టతథ్యం. ఎందుకంటే మేము పడుతున్నాం ఆ ఇబ్బందులు ఏంటన్నది. 12 పాటలు చేయటం ఖర్చుతో కూడినటువంటిది కూడా. ఇది మేమున్నామంటే ఏదో లైవ్లో భజన చేసేటప్పుడు ఫోన్తో వీడియోస్ తీసుకోవటం ఆశీస్సులు అందిస్తారని, అలాగే తన ఛానల్ నేమ్ కూడా చెప్తే లీలా మణికంఠ భజన బృందం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి సోదరుని ఆశీర్వదించండి. ముఖ్యంగా మీరు సినిమాల్లో చూసే ఉంటారు, మాయల పకీరు ప్రాణాలు చిరకలు ఉంటాయి, మా గాయకుల ప్రాణాలు మీ మైకులో ఉంటాయి. సౌండ్ సిస్టమ్ వరకు ముందుగా మరి చక్కగా కీబోర్డు, మరి ప్యాడ్స్, మరి రిథమ్ ప్లేస్. ధర్మశాస్త్ర బృందం
జ్యోతి స్వరూప బృందం సభ్యులు సీనియర్ గురుస్వామి మా నరసింహమూర్తి గారి ఈరోజు జన్మదినం కావడం కూడా చాలా గొప్ప సదవకాశంగా మేము కూడా భావిస్తున్నాము. 78 సంవత్సరాలు శ్రీకృష్ణుని లీలలు సమగమా సమాగమన సదా గమదని సమగసని సదని మదగమ బృందావనమాలి రాధాములు ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొట్టేవరే బృందావనమాలి రాధాములు ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొట్టేవరే వెంటనే ముక్కుల దారుణ వేసిన దండు తీరా ఈగలు కూడా హాయిరములు మాకు ఎంతో ఇష్టమైన బృందావనమాలి రాధాములు ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొట్టేవరే సరి సరి ఘటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో